హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ముందుగా మన వీడియోలోకి వస్తే ఇంకోటి విషయం అండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే కొత్త సబ్స్క్రైబర్స్ కంటే చాలా థ్యాంక్స్ అండి. పాత సబ్స్క్రైబర్స్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా మన వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ముందు వీడియోలోకి వెళ్తానండి. నామినేషన్స్ అయితే అయిపోయాయండి. యష్మి వచ్చేసి మణికంఠని నామినేట్ చేసిందనమాట. నేను మెయినే చెప్తున్నాను, అన్నీ చెప్పట్లేదు నామినేషన్స్. మణికంఠని ఎందుకు నామినేట్ చేసిందంటే, నువ్వు ఎలా ఉంటావు, ఎలా బిహేవ్ చేస్తావు నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు వీక్ అనుకుంటున్నాను, అంత క్యాపబిలిటీ లేదని అనుకుంటున్నాను అన్నట్లు నామినేట్ చేసింది. అయితే నువ్వు స్ట్రాంగ్ కాదు వీక్ అనుకుంటున్నానంటే, నేను స్ట్రాంగే, ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్ అని తను చెప్తున్నాడు అనమాట. నిజంగా చెప్పాలంటే అక్కడ అందరికంటే మణికంఠ కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాకపోతే అతను భయపడుతున్నాడు అనమాట పృథ్వీ చేసిన దానికి. ఎందుకంటే పృథ్వీ అసలు మనుషుల మీద అటాక్ చేస్తున్నాడు అనమాట. మామూలుగా ఆడట్లేదు, అటాక్ మోడ్లో ఆడుతున్నాడు. అటాక్ మోడ్లో ఆడినప్పుడు కొంచెం బలం తక్కువగా ఉన్న వాళ్ళకి భయం వస్తుంది, ఎక్కడ తగులుతుంది అనేది. దాన్ని యష్మి ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం అనేది నాకు అసలు నచ్చలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దానికి కూడా మళ్ళీ నువ్వు అన్ను ఉండాలి, నేను అన్ను ఉండాలి అన్నది. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మణికంఠనే ఉంటాడండి యష్మి కంటే. మణికంఠ ఆట తీరు అనేదే బాగుందని యష్మికని. యష్మి అటాకింగ్ పవరే కానీ గేమ్ పరంగా మణికంఠ సూపర్ ఆడతాడనమాట. నెక్స్ట్ వచ్చేసి నైనికాని నామినేట్ చేసింది ప్రేరణ. వచ్చేసి నీ గేమ్ కనపడట్లేదంటే, అంటే నేను మీ చీఫ్కే నేను టఫ్ ఫైట్ ఇచ్చాను, అబ్బాయికే టఫ్ ఫైట్ ఇచ్చాను, అది కనిపించలేదు నీకు, అంటే గొడవలు పడితేనే గేమ్ ఆడినట్లు అని అడిగింది. అది కూడా నిజమేనండి, మంచి పాయింట్ అడిగింది నైనిక వచ్చి. అది కూడా వరస్ట్ నామినేషన్ అనిపించిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా వాళ్ళల్లో ఎక్కువ అంతగా చెప్పుకునే నామినేషన్స్ అయితే ఏం లేవు, వరస్ట్ రీజన్స్కే ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఆదిత్య గారిని కూడా నామినేట్ చేశారు చాలామంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఆదిత్య గారిని ఎవ్వరు వేయకపోతే అంటే ఎవరైనా కన్ఫ్యూజ్లో ఉంటే ఆ నామినేషన్ వచ్చేసి ఆదిత్య గారికి వేస్తున్నారు. విషయం ఏంటంటే, అలా వేయడం వల్ల యూజ్ అనేది ఉండదన్నమాట. వాళ్ళకి వేరే వాళ్ళ మీద వేయాల్సిన గట్స్ అనేవి లేక ఇక్కడ ఆదిత్య గారి మీద వేస్తున్నారు అనమాట. ఇక్కడ సోనియా వచ్చేసి ఒక విషయం చెప్పింది, భలే యాటిట్యూడ్గా చెప్పింది. తను ఏం చెప్పిందంటే, మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు కదా, వెళ్ళిపోండి అని యాటిట్యూడ్గా చెప్పింది అనమాట. అక్కడ ఆమె సోనియాని ఏదో పెద్ద తోపులాగా మాట్లాడదు. తనకి అసలు గేమ్ పరంగా అయితే అసలు చండాలంగా ఆడుతుంది. తన గేమ్ ఏమి లేదనమాట, ఊరికి కూర్చొని ముచ్చట్లు పెట్టడం తప్పితే అక్కడ నిఖిల్ తోటి పృథ్వీ తోటి వాళ్ళిద్దరు లేకపోతే అసలు సోనియా వేస్ట్. అక్కడ ఉండడం కూడా ఉంచరు అనమాట, బిగ్ బాస్లో పంపించేస్తారు. అయితే ఇంకా ఉన్న విషయం అదనమాట, వెళ్ళిపోండి అది అని ఆదిత్య గారిని అన్నదనమాట. అదే విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తర్వాత యష్మికి సోనియాకి మధ్య నామినేషన్ అని జరిగింది. వాళ్ళిద్దరిని వెపన్స్గా మార్చుకొని నువ్వు నీ గేమ్ ఆడకుండా వాళ్ళని ముందు పెట్టి ఆడుతున్నావు అంటే, వాళ్ళని అంతసేపు చూస్తున్నావా నువ్వు? నిఖిల్ని వాళ్ళిద్దరిని అంతసేపు చూసి అంతగా వాళ్ళిద్దరి మీద ఫోకస్ చేస్తే నా గేమ్ ఎలా కనిపిస్తుంది నీకని సోనియా అడిగిందనమాట. ఇది కొంచెం ఇప్పుడు విష్ణుప్రియాని అడల్టరీ అన్నప్పుడు ఇక్కడ కూడా ఏం కూడా అడల్టరీగానే మాట్లాడుతుంది కదా, అలా అనిపించింది నాకైతే. తను మాట్లాడితే అయితే మంచి, ఎదుటోరు మాట్లాడితే అయితే చెడు అన్నట్లు. ఇక్కడ సోనియాకి యష్మి బాగా కౌంటర్ ఇచ్చింది అనమాట. నేను మాట్లాడేది ఒకటి, నువ్వు మాట్లాడేది ఒకటి, నేను గేమ్ పరంగా చెప్తున్నాను అంటే నేను అదే చెప్తున్నాను. వాళ్ళిద్దరిని అంత బాగా చూసినప్పుడు నా గేమ్ కూడా కొంచెం చూడాలి కదా, నేను కూడా బాగా ఆడుతున్నాను, నువ్వు నా గేమ్ చూడలేవు, వాళ్ళ మీదే ఫోకస్ చేసావంటే నువ్వు వేరే ఉద్దేశంతో మాట్లాడొద్దు అని అఖిల్తో కూడా అంటుంది అనమాట. నేను అసలు ఆ ఉద్దేశంతో మిమ్మల్ని చూడలేదు, నేను గేమ్ పరంగా మాట్లాడితే ఆమె అలా మాట్లాడతాను, మీరు చెప్పాలి తనకి అలా మాట్లాడొద్దని అని తను చెప్తుంది. నామినేషన్స్ తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య హీట్ అనేది జరిగిందనమాట. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు, సరే నువ్వు నా గేమ్ చూడని తను అంటే, అసలు నువ్వేంది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతావు, నేను సిస్టర్ మదర్ అనే రిలేషన్స్తో నేను అసలు ఆడట్లేదు, నువ్వు ఆ రిలేషన్ పెట్టుకొని అలా రిలేషన్స్తో వాళ్ళని మభ్యగప్పి ఆ గేమ్ వాళ్ళని ఇంపార్ట్ చేస్తున్నావు. నువ్వు ఆ రిలేషన్స్తో పెట్టుకొని ఉండకుండా ఆడొచ్చు కదా, నువ్వు అలా రిలేషను మదర్ సిస్టర్ అని వాళ్ళని వెపన్స్ లాగా యూజ్ చేస్తున్నావు. నువ్వు మాత్రం గేమ్ ఆడడానికి ముందు రావట్లేదు, వాళ్ళని ముందుకు పంపిస్తున్నావు. నేను అలా చేయలేదు, నేను ఆ గేమ్ ఆడడానికి నేను వేరే వాళ్ళని అలా ముందు దోసి నేనేమి వెపన్స్గా యూజ్ చేసుకోలేదని కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. తర్వాత వచ్చి ఇంట్లో బాయ్స్తో ఎవరితో మాట్లాడాలని భయం వేస్తుంది,
ఎవరితో మాట్లాడినా ఏమంటుందో అని అర్థం భయంతో ఎవరితో మాట్లాడట్లేదు నిఖిల్. నీతో మాట్లాడినా కూడా అలానే బిహేవ్ చేస్తుందేమో, అలానే అంటుందేమో. ఎక్కడ ఒక విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తుందని ఏడ్చేసింది అనమాట యష్మి అయితే. నాకైతే లాస్ట్లో పాపం అనిపించిందండి. తను ఏంటంటే అనేదంతా అంటుంది డేర్గానే, లాస్ట్కి ఏడుస్తుంది అనమాట. అదనమాట విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నిఖిల్కి యష్మి మాటలు దెబ్బకి నిఖిల్తో అన్నాడనమాట. నిఖిల్ వచ్చి పృథ్వీతో అన్నాడు, ఏమో మనల్ని ఎలా పోర్ట్రేట్ చేస్తుందిరా, బయటకు ఎలా పోతుంది అనేసరికి, ఆ మాట సోనియాతో అనేసరికి, నువ్వు అలా అంటున్నావంట, నేనేం చేశాను, నేను మామూలుగానే ఉన్నాను కదా, నువ్వు అలా అనకపోయింటే బాగుండేది, సరే నువ్వు ఉన్నట్లు నువ్వే ఉండు, నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తా అని కొంచెం ఇద్దరి మధ్య డిస్కషన్ అయితే జరిగిందనమాట. అదండి మొత్తానికి బీటలు అయితే వచ్చినాయి వీళ్ళిద్దరు యష్మి మాటల వల్ల. ఈ కొంచెం ఆలోచనలో పడ్డాడు నిఖిల్ అయితే. ఆలోచన అలానే పెంచుకొని గేమ్ ఆడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా మొత్తానికి పృథ్వీ అయితే ఇంకా బయటికి రాలేదనమాట. మొత్తానికి అలా జరిగింది. బయట ఎలా ఉంటుందో ఎలా పోయినా ఓకే, నేను ఎలా అయినా ఫేస్ చేస్తానని సోనియా అంటుందన్నమాట. ఇదండి ఈరోజు నామినేషన్ విషయం. అదేవిధంగా ప్రోమోలోకి వెళ్తేనేమో, ప్రోమోలో సీత